హలో వెల్కమ్ టు మై ఛానల్ KTH Vlogs 77. సో ప్రీవియస్ వీడియోలో మా లైవ్ యొక్క ఎక్విప్మెంట్స్ అనేది మీకు చూపించాం కదండి. సో ఈ వీడియో వచ్చేసి మేము ఎట్లా కనెక్షన్స్ ఇస్తాము, ఏం సాఫ్ట్వేర్స్ వాడతాము, ఎట్లాగా మేము కనెక్షన్స్ ఇస్తామనేది ప్రతిదీ డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నాతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సో వీళ్ళే లైవ్ పెడతారు. అంటే వీళ్ళకి నేను మ్యాక్సిమం 1 year అయింది అనుకుంటే నేను నేర్పించి, సో వీళ్ళే ఎవ్రీ సండే ఎవ్రీ ప్రేయర్కి ఎవరీ ఫంక్షన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదానికి వీళ్ళు ముగ్గురే ఈ లైవ్ అనేది మా చర్చిలో ఆపరేటింగ్ అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళే సర్దుకుంటారు, వీళ్ళే మొత్తము కనెక్టింగ్ మొత్తం చేసుకొని లైవ్ ఆపరేట్ చేసేది కూడా వీళ్ళే అనమాట. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, జాన్ వెస్లీ అని, సండే పూట వస్తాడు అబ్బాయి కూడా మొత్తం మేము ఒక 5-6 మెంబర్స్ మాతో పాటు ఇంకా 2 ఆడపిల్లకాయలు కూడా ఉంటారు. ఈ గింబల్స్ పట్టుకొని లైవ్ మొత్తం అంటే జనాలను చూపించడం ఇట్లాగా చేస్తూ ఉంటారు. సో మేము మొత్తం ఒక 7-6 మెంబర్స్ ఉన్నాము ఈ లైవ్ మీడియా టీమ్ లాగా. సో ఈ వీడియోలో మరి ఎట్లా కనెక్షన్స్ మేము ఇస్తాము, చాలామంది అడుగుతూ ఉన్నారు సింపుల్గా ఎట్లా ఇస్తారు అంటే ఫోన్ నుంచి ల్యాప్టాప్కి ఎట్లా కనెక్ట్ చేస్తారు అనేది అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, కొంచెం లాంగ్ ఉంటుంది. ఎండ్ దాకా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మేము వాడే ప్రతిదీ మేము మీకు చూపిస్తాము. ఇన్కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. సో మేము లైవ్ ఎట్లా కనెక్షన్స్ ఇస్తామో నేను చెప్పే కదా ఆల్రెడీ. తను వచ్చేసి అనుకమలు లైవ్ ఎట్లా ఆపరేట్ చేస్తాడు అనేది మొత్తము క్లియర్గా చూపిస్తూ ఉంటాను నేను. చూడండి, సో ఇది మేము వాడే పీసీ అనమాట. దీని యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను అనమాట. సో దీంతో పాటు నేను చూపించిన డెల్ ల్యాప్టాప్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఎందుకో కూడా నేను మీకు చెప్పాను, ఎందుకంటే సాంగ్స్ అండ్ బైబుల్ వర్సెస్ దానికోసము ఇది ఇంకో ల్యాప్టాప్ అనమాట. ఇది ప్లస్ ఈ లైవ్ ఈ 2 తనే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. 2 ఒకేసారి ఆపరేట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇది వచ్చేసి మా పీసీ అండి. సో ఫస్ట్ వచ్చేసి మేము లైవ్ కొరకు వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి OBS స్టూడియో అండి. ఇది మీ అందరికి తెలిసిందే. ఓపెన్ చేయనా? సో OBS స్టూడియో అండ్ ఇంకోటి వచ్చేసి vMix అని ఉంటుంది. ఈ 2 బెటర్ అని చెప్పచ్చు. బట్ నా సజెస్ట్ ఏంటంటే మ్యాక్సిమమ్ OBS స్టూడియోనే ది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఒక మెయిన్ పార్ట్ మీ అందరికీ నేను చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే లైవ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే, మొబైల్లో ఇచ్చినా సరే లేదా పీసీలో ఇచ్చినా సరే, వాళ్ళకి లైవ్ ఇచ్చే ప్రతి ఒక్కరికి ఒకటి కామన్గా పక్కాగా ఉండాల్సింది ఏంటంటే వైఫై మనకి ఎంత బాగుంటే అంటే ఆ నెట్వర్క్ కనెక్షన్ అనేది ఎంత బాగుంటే అంత స్మూత్గా రన్ అవుతుంది లైవ్ అనేది అనమాట. సో మేము యూజ్ చేసే వైఫై వచ్చేసి అక్కడ మీకు పైన కనిపిస్తూ ఉంటుంది కదండి, ఆ పైన కనిపించేది జియో అనమాట. మేము జియో పెట్టించుకున్నాము. మ్యాక్సిమమ్ మా ఇంట్లో అంటే ఈ మందిరంలో ఒక వైఫై ఉంటుంది, నా రూమ్లో ఒక వైఫై ఉంటుంది ఎడిటింగ్ పర్పస్ కోసం. కింద మందిరం ఇంకోటి ఉంది, అక్కడ వచ్చేసి ఎయిర్టెల్ వైఫై ఉంటుంది. అయితే దీని స్పీడ్ వచ్చేసి 100 Mbps అండి. ఎందుకంటే ఎంత స్పీడ్ ఉంటే స్మూత్నెస్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు 40 Mbps అంటే కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము వాడేది పీసీ. ల్యాప్టాప్స్ ఉన్న వారికి 40 Mbps లేదంటే 60 Mbps సరిపోతుందని అనుకుంటున్నాను. బట్ మేము వాడేది పీసీ కాబట్టి. అండ్ ఫోన్స్ కూడా ఇందాక నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను, చాలా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి. సో ప్రతి ఫోన్ మేము కనెక్ట్ చేసి వాడతాము. అందుకు మాకు ఈ వైఫై అనేది మ్యాక్సిమమ్ 100 Mbps. ఇంకా రేపు రాబోయే ఫ్యూచర్లో కొత్త కెమెరా కూడా తీసుకోబోతున్నాం మేము. 3 lakhs పైనే ఉంటుంది ఆ కెమెరా నాకు తెలిసినంత వరకు. ఇంకా తీసుకున్న తర్వాత మేము వైఫై యొక్క స్పీడ్ని కూడా పెంచాలనుకుంటున్నాము. మ్యాక్సిమమ్ 150 Mbpsకి పెంచాలనుకుంటున్నాము. సో ఇది పక్కాగా ఉండాలండి. చాలా వరకు మ్యాక్సిమం ఏంటంటే ఫోన్లో ఉండే డేటా వాడేసి లైవ్కి పెట్టేస్తూ ఉంటారు.
సో దానివల్ల ఎక్కువసేపు లైవ్ ఇవ్వలేం మనము. ఇంకోటి ఏంటంటే స్ట్రక్ అనేది భయంకరంగా వస్తుంది డేటా మీద లైవ్ ఇచ్చే పని అయితే. ఎందుకంటే అవుట్ ఆఫ్ మనము మీటింగ్స్ ఏదన్నా చిన్న చిన్న ప్రేయర్స్కి బయట లైవ్ ఇవ్వాలంటే మ్యాక్సిమం మన డేటానే యూస్ చేస్తాము. బట్ దానివల్ల మాత్రము స్ట్రక్కింగ్ అనేది చాలా అంటే చాలా వస్తుంది స్ట్రక్కింగ్. సో మేమైతే అవుట్ ఆఫ్ ప్రేయర్స్కి ఇప్పుడు దాకా మేము లైవ్ అయితే ఇవ్వలేదు. ఇన్ కేస్ మేము ఎప్పుడన్నా మీటింగ్కి వెళ్ళే పని అయితే మా దగ్గర ఒక వైఫై అనేది ఉందన్నమాట. వైఫై రూటర్ అనమాట. అది సిమ్ 5G సిమ్ మనం వేసుకొని వాడుకోవచ్చు. ఇంకా ఎయిర్టెల్ జియో అంటే మీకు తెలుసు పర్ 1 డేకి 49 రూపీస్ అన్లిమిటెడ్ 5G నెట్ వస్తుంది అనమాట. ఇంకా మేము ఎక్కడైనా అంటే మీటింగ్స్ అట్లా ఉన్నప్పుడు మేము అది యూస్ చేస్తాము. అయితే మా చర్చిలో ప్రజెంట్ అయితే జియో వైఫై ఉందండి. అది వచ్చేసి 100 MBPS దాకా స్పీడ్ అనమాట. సో అది ఇంపార్టెంట్, కంపల్సరీ ఉండాలి. అందరికీ లైవ్ ఇచ్చే ప్రతి ఒక్కరికి వైఫై అనేది కంపల్సరీ ఉండాలి, అది అందరికి తెలిసిందే. బట్ ఈ స్పీడ్ అనేది కొంచెం 100 MBPS కానీ అంటే పీసీ వాడేవారికి మాత్రం 100 MBPS అనేది పక్కా ఉండాలి. ఎందుకంటే స్మూత్నెస్గా రన్ అవుతుంది కాబట్టి. సో అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మేము ఎట్లాంటి సాఫ్ట్వేర్ వాడతామో చూద్దాం రండి. సో ఇది వచ్చేసి మాకు OBS సాఫ్ట్వేర్ ఇట్లా ఉంటుందండి మొత్తము. సో మేము దీంట్లో ఏంటంటే మ్యాక్సిమమ్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఈ OBSలో అనేది నేను సపరేట్గా ఇంకో వీడియో అయితే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. సో దీన్ని ఎట్లాగా మేము అంటే దీన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలి, దీంట్లో సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఇంకో వీడియో పక్కాగా చేసి పెడతాను. ఎవరికన్నా కావాల్సిన అయితే దాదాపుగా ఈ OBS స్టూడియో గురించి చాలామందికి తెలిసిందే. బట్ చాలామంది ఏమంటున్నారంటే బ్రదర్ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఫోన్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది మాత్రం అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో మీరు కొన్ని OBS ప్లగ్గిన్స్ అనేది మీరు పక్కాగా డౌన్లోడ్ చేసుకోవాలండి. అయితే మేము ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నామో ప్రతిదీ మీకు చూపిస్తానమాట. తర్వాత వచ్చేసి మీకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇదండి, ఫోన్ నుంచి పీసీకి కనెక్ట్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది డ్రాయిడ్ క్యామ్ OBS అనమాట. ఇది డ్యామ్ షూర్గా మీరు ఎక్కించుకోవాలి. ఇది ఎక్కించుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు గూగుల్లో మీకు టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దొరికిద్దండి. గూగుల్లోకి వెళ్ళేసి మీరు కొట్టు OBS, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి OBS డ్రాయిడ్ క్యామ్ ప్లగ్ఇన్ డౌన్లోడ్. ఇది మీరు సెర్చ్ చేసి మీరు చూసేసి ఇన్స్టాల్ చేసేసుకోవడమే. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్లో కూడా అండి, ఇప్పుడు మీకు ఫోన్లో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది మా ఫోన్ అనమాట. సో దీంట్లో కూడా సేమ్ యాస్టీస్గా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది కూడా డ్రాయిడ్ క్యామ్ అంటారు. మీకు పీసీలో ఫోన్లో ఈ రెండు పీసీలో వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ మీరు ప్లగ్ఇన్ అనేది మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఫోన్లో వచ్చేసి ఐఫోన్లో ఆండ్రాయిడ్లో రెండిట్లో ఈ యాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది డ్రాయిడ్ క్యామ్ అనేది. అది మీరు మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పీసీకి ఫోన్కి ఒకే కనెక్షన్, వైఫై ఒకే కనెక్షన్ ఉండాలండి. వేరు వేరు కనెక్షన్స్ ఉంటే కనెక్ట్ అవ్వవు. సో ఎట్లా కనెక్ట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. సో OBS అనేది ఆన్ చేశాను ఫోన్లో. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి వైఫై IP అడ్రస్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ల్యాప్టాప్లో వచ్చేసి కంప్యూటర్లో వచ్చేసి మీకు ఇక్కడ ఈ సోర్సెస్ అని ఉంది కదండి, ఇక్కడ ఈ సోర్సర్ దగ్గర ఇక్కడ మనము ప్లస్ బటన్ నొక్కితే ఇక్కడ మీకు డ్యామ్ షూర్గా ఒక ఇట్లాగా మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది ఏంటంటే డ్రాయిడ్ క్యామ్ OBS. ఆల్రెడీ మేము ఇక్కడ చూసారు కదండి క్యామ్ 1, క్యామ్ 2, క్యామ్ 3, క్యామ్ 4, క్యామ్ 5, క్యామ్ 6, క్యామ్ 7 ఇవన్నీ మేము ఫోన్ కనెక్షన్ చేసినవే అండి. ఒక్కటి కూడా మేము ఇది వచ్చేసి DSLR. నేను ఇందాక చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అది కెమెరా పనిచేయట్లేదు. సో ఇది అట్లానే వదిలేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదండి క్యామ్ 1, క్యామ్ 2, క్యామ్ 3, క్యామ్ 4 ఇట్లాగా అన్నీ మేము వాడే ప్రతిదీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో అక్కడ మధ్యలో పెట్టింది మెయిన్ కెమెరా అనమాట, iPhone 12. ఇంకా ఇక్కడ ఒక కెమెరా అండ్ ఆ టీవీ దగ్గర ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ అనమాట. అట్లాగా నెక్స్ట్ గింబల్, గింబల్ ఏది? సో ఆ గింబల్కి కూడా మేము ఒక ఫోన్ కనెక్ట్ చేస్తాము. ఇట్లా ఆ చిన్నోడు తీసుకొస్తున్నాడు చూడండి ఆ ఫోను. ఎట్లాగా అంటే ఆ ఫోన్ కూడా మేము గింబల్ కనెక్ట్ చేసేసి మేము ఇట్లాగా చర్చి మొత్తము రౌండప్ చేస్తూ ఉంటాము. ఇదొకటి.
సో ఇవన్నీ మేము ఇక్కడ ఓబిఎస్ దాంట్లో మేము ఇందాక చూపించిన యాప్ ఏదైతే ఉందో డ్రాయిడ్ క్యామ్, ప్రతి ఫోన్లో మేము ఆ సాఫ్ట్వేర్ ఆ యాప్ అనేది మేము ఎక్కించామన్నమాట. ప్రతి దాంట్లో ఆ యాప్ కంపల్సరీ ఉండాలి అండ్ ప్రతి ఫోన్ కూడా సేమ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. ఈ పీసీలో ఏ నెట్వర్క్ అయితే ఉందో ఫోన్స్లో కూడా అదే నెట్వర్క్ ఉండాలి. వేరే నెట్వర్క్ కానీ ఉంటే రాదండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా అనేది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ప్లస్ ఐటమ్ నొక్కగానే మీకు నార్మల్గా ఒకటి జస్ట్ చూపిస్తాను. ఈ డ్రాయిడ్ క్యామ్ ఇది ప్రెస్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ చాలా క్యామ్స్ నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను. సో ఇంకా కొత్త వేరే ఫోన్స్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ మేము 7 వాడుతున్నాం కాబట్టి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఫోన్ ఎన్ని ఫోన్స్ అన్నా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మేమైతే ప్రెసెంట్ మా దగ్గర కెమెరా లేదు కాబట్టి మేము ఓన్లీ ఫోన్స్ మీద రన్ చేస్తున్నాం మా లైవ్ సిస్టమ్ అనేది. సో ఆల్రెడీ నేను చేసే కాబట్టి నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ క్యామ్ 7 అనుకోండి. సో ఇట్లా ఓబిఎస్ దాంట్లో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ క్యామ్ 7 మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వైఫై ఐపీ అడ్రస్ అని రాస్తుంది కదండి, టచ్ చేస్తాం, వైఫై ఐపీ అడ్రస్ అని రాస్తుంది కదండి. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఫోన్లో చూపించాను మీకు, ఇక్కడ ఆల్రెడీ ఒక వైఫై ఐపీ అడ్రస్ ఉంది. సో సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలండి. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మా వైఫై ఐపీ అడ్రస్ ఇక్కడ వచ్చేసి వైఫై వచ్చేసి KGMH 5G అని ఉంది ఇక్కడ, బట్ ఫోన్లో మాత్రము KTH 5G అని ఉంది, బట్ అది కనెక్ట్ అవ్వదు. సో ఫోన్లో కూడా మీరు ఆటోమేటిక్గా KGM 5G అంటే సేమ్ నెట్వర్క్ కనెక్ట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు చూసారు కదండి, సేమ్ కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయినాక మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది మారిపోతుంది. చూసారు కదండి, ఇందాక వేరేది ఉంది, ఇప్పుడు వేరేది ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనము పైన యాక్టివ్ అని ఉంటుంది, యాక్టివ్ అని నొక్కగానే మీకు ఈ ఫోన్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇదిగో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ ఫోన్లో ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ వస్తుంది. ఒకసారి ఇక్కడ నెక్స్ట్ ఓకే చేసేద్దాము. ఒకసారి చూడండి, ఇదిగోండి ఇప్పుడు నేను ఫోన్లో చూపిస్తున్నాను మీకు మా చర్చి యొక్క లైటింగ్స్ అవన్నీ సేమ్ అదే ఇక్కడ చూడండి, సేమ్ అసలు స్ట్రక్ మాత్రం అసలు ఉండదండి, ఎందుకంటే సేమ్ వైఫై మీద ఉంటుంది కాబట్టి. నాన్న ఒకసారి ఈ ఫోన్ తీసుకెళ్ళు, లాంగ్ కూడా ఆ లాస్ట్ వరకు వెళ్తుందండి. ఒకసారి మా చిన్నోడు తీసుకెళ్తున్నాడు చూడండి, ఒకసారి మీరు చూడండి, ఆ లాస్ట్ లాంగ్ వెళ్ళిపోతుందండి, ఎందుకంటే వైఫై రేంజ్ చాలా బాగుంటుంది మా దగ్గర. చూడండి లాస్ట్ దాకా మేము వెళ్ళేసి చర్చి మొత్తం చూపిస్తున్నాడు చిన్నోడు. వచ్చేసే. సో ఎక్కడ ల్యాగ్ అనేది స్ట్రక్ అనేది ఉండదండి దీంట్లో. అయితే ఇది ది బెస్ట్ సాఫ్ట్వేర్ అండ్ బెస్ట్ యాప్ అని చెప్తాను. వచ్చేసి అది. సో ఈ విధంగా మేము ఈ ఫోన్ నుంచి ఇట్లాగా పీసీకి కనెక్ట్ చేస్తామండి. ఎట్లా కనెక్ట్ చేస్తే మేము చూపించాం కదా. సో ప్రతి ఫోన్లో ఇప్పుడు మేము ప్రతి ఫోన్ ఆన్ చేసి చూపిస్తాము. సో ఫస్ట్ ఫోన్ కూడా ఆన్ చేస్తాము. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి ఐపీ అడ్రస్ మారుతూ ఉంటుందండి, అది చెక్ చేసుకోవాలి. ఓకే కనిపిస్తుంది చూడండి, ఒక ఫస్ట్ క్యామ్ అనమాట ఇది, జాన్సన్ అట్లే. సో అక్కడ ఉన్న కెమెరా అండి. సో ఆ 12 ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది. సో సెకండ్ ఫోన్ ఇక్కడ ఉన్న ఫోన్, సో ఇక్కడ చూపిస్తున్నా కదండి శాంసంగ్, ఇది శాంసంగ్ A35 కనెక్ట్ సో చూడండి, ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. మనము వైఫై ఒకటే పెట్టేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుందండి. సో అక్కడ చూడండి సేమ్ ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కెమెరా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా దూరంలో, ఒకసారి చూడండి టీవీ పైన అదిగోండి, ఇది వచ్చేసి మీకు IQ అనమాట. సో అక్కడ ఆన్ అయ్యేది సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఆన్ అవుతుంది. సో అక్కడ కెమెరా, ఇక్కడ వచ్చే కెమెరా ఒకటండి. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ కెమెరా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ చిన్న స్టాండ్ అనేది. సో ఈ చిన్న స్టాండ్ వచ్చేసి నా కెమెరాకి కనిపిస్తుంది. సో ఇదైతే నా కీబోర్డ్కి పెడతారండి సేమ్. సో అదే ఇక్కడ డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గింబల్ వాడతాము, తను పట్టుకున్నాడు కదండి, ఆ గింబల్ కూడా మేము దీన్ని కనెక్ట్ చేస్తాం. ఒకసారి చూడండి, ఒకసారి సేమ్ డ్రోన్ షాట్ ఎట్లా ఉంటుందో అట్లానే మేము ఎవ్రీ సండే తీస్తామండి. స్పీడ్గా ముందుకు వచ్చేసే జాను, ఒకసారి చూడండి.
సో ఆ గింబల్ మీద మేము ఇట్లాగా చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము వాడే గింబల్స్ కూడా DJI అండి, DJI గింబల్స్ 2. మేము మొత్తం 3 గింబల్స్ ఉన్నాయి. ఆ 2 వచ్చేసి DJI అనమాట, ఇంకొకటి వచ్చేసి డిజిటెక్ అనమాట. సో DJI అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కవర్ కూడా చూపిస్తాను, కవర్ తీసుకురానా. సో ఇవన్నీ కెమెరాస్ ఇట్లాగా మేము కనెక్ట్ చేసుకుంటాము. సో చూడండి, సో ఇది వచ్చేసి కొత్త గింబల్ అండి, రీసెంట్గా తీసుకున్నాము. F4 OM-SC అనమాట దీనికి సంబంధించింది అదండి. అయితే ఇక్కడ ఇంకోటి నేను చెప్పే కదండి, సో ఈ ల్యాప్టాప్ ఎట్లాగా దీనికి ఎట్లా కనెక్ట్ చేస్తామనేది చెప్పే కదండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇది కేబుల్, ఎథర్నెట్ కేబుల్ అంటారు దీన్ని. మేమేం చేస్తామంటే ఈ కేబుల్ని మా CPU, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ CPU అనమాట. అయితే ఈ CPUకి ఇది వచ్చేసి మీకు ఆటోమేటిక్ తెలుసు, మన దీనికి ఏంది PCకి కనెక్ట్ చేసుకునేది ఇది. అయితే దీని కింద ఏదైతే ఈ కేబుల్ కనిపిస్తుందో, ఈ కేబుల్ కిందది ఇది HDMI కేబుల్. HDMI దీని నుంచి మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా వైర్ సెక్షన్స్ మొత్తం తీసేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ టీవీ ప్లస్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ల్యాప్టాప్కి మేము కనెక్షన్ అనేది ఇస్తాం. ఎట్లా ఇస్తామంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో చూడండి, ఇక్కడ ఇది HDMI కన్వర్టర్ అనమాట. స్ప్లిట్టర్ అంటారు దీన్ని. స్ప్లిట్టర్ వేరు, కన్వర్టర్ వేరు. అంటే 1 in 2 out అనమాట. మళ్ళీ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. 1 in 4 out అని ఎట్లా ఉంటుంది. ఇది ఒక ప్రోడక్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది వచ్చేసి మనము కనెక్ట్ చేసుకోవాలి, కరెంటుతోనే ఇది రన్ అవుతుంది. సో ఇందాక చెప్పే కదండి, అక్కడ PCలో ఈ HDMI అనేది నేను అక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇది ఇన్ అనమాట, ఇది అవుట్. ఇది ఒక HDMI పోయేసి డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదండి టీవీకి ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో HDMI డైరెక్ట్గా ఇక్కడున్న ల్యాప్టాప్, ఇది వచ్చేసి క్యాప్చర్ కార్డ్ అండి. ఈ క్యాప్చర్ కార్డు ద్వారా మేము దీంట్లో లైవ్ ఇస్తాము. ఒకసారి ఇది కూడా ఎట్లా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ఆన్ ద స్పాట్. ఇందాక చూపించే కదండి, అక్కడ టీవీ ప్లస్ వెనకాల ఉన్న ల్యాప్టాప్ ఎట్లా కనెక్షన్ చేయాలంటే ఈ OBSలో మీరు ఈ ఇటుపక్క ఇక్కడ చూడండి, మీకు అటుపక్క వచ్చేసి ప్రివ్యూ సెక్షన్ అంటారు, ఇది ప్రోగ్రామ్ సెక్షన్. మీరు మౌస్ ఇక్కడ పెట్టు. సో ఈ మౌస్లో ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ ఇట్లాగా ఓపెన్ ప్రోగ్రాము సెక్టర్ అండ్ సేవ్ ప్రోగ్రాము స్క్రీన్ షాట్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆప్షన్ నొక్కగానే మీకు ఇక్కడ ఆ టీవీకి సంబంధించింది మీకు ఇక్కడ డిస్ప్లే ఇక్కడ పడిపోతుంది. సో దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి, చూసారా ఇక్కడిది వెంటనే అక్కడ డిస్ప్లే అయిపోయింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం ఏది మారిస్తే అక్కడ అది మారుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, నేను 2 కలిపి పెడతాను. చూడండి ఒకసారి, ఒక నిమిషం జూమ్ చేస్తున్నా, ఇదిగోండి. సో ఇట్లాగా మారుతూ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి చూడండి, ఏం మార్చుకో కొంచెం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి టీవీలో. సో నేను కూడా ఇప్పుడు డిస్ప్లేలో వచ్చాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి డిస్ప్లే. సో అక్కడ నుంచి అక్కడ ఆపరేటింగ్ చేస్తున్న అబ్బాయి ఆ PC నుంచి డైరెక్ట్గా వైర్ కనెక్షన్ HDMI ద్వారా ఇందాక చూపించినట్టు టీవీకి వస్తుంది ఒక అవుట్. నేను చెప్పే కదండి 1 in 2 out అనమాట, అది HDMI ఇది. దాని గురించి నేను మీకు డిస్క్రిప్షన్లో దాని ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. సో టీవీకి వస్తుంది ప్లస్ ఈ బ్యాక్ సైడ్ ఈ అబ్బాయి వాడే ఈ కంప్యూటర్ ఈ ల్యాప్టాప్ కూడా సేమ్ అదే వస్తుందండి. సో మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ HDMI 1 in 2 out అనమాట. ఒకటి వచ్చేసి మేము వైరు డైరెక్ట్గా మేము మన టీవీకి HDMIకి ఇచ్చేస్తున్నాము. ఇంకో HDMI వైర్ వచ్చేసి ల్యాప్టాప్లో క్యాప్చర్ కార్డు యూజ్ చేసుకొని దీంట్లో ఇంకో OBS ఆన్ చేసుకొని ఇది మేము ఎట్లా అంటే రికార్డింగ్ చేస్తాం అనమాట. ఎందుకంటే దీని సపరేట్గా రికార్డింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇన్ కేస్ ఈ PCలో కూడా రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, బట్ రికార్డింగ్ దీంట్లో ఆన్ చేస్తే ఏంటంటే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఇది లైవ్ రన్ అవుతూ ఉంటుంది. సో లైవ్ అనేది బయటకు కూడా వెళ్తూ ఉంటుంది. 2 ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ ప్లస్ యూట్యూబ్ 2
ప్లాట్ఫామ్స్ మీద మేము రన్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమమ్ ల్యాగ్ అనేది కొంచెం రావచ్చు. అందుకని మేము దీంట్లో సచ్చిన రికార్డింగ్ అనేది చేయమండి. దీంట్లో ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టార్ట్ రికార్డింగ్ అనేది, అది అనేది మేము రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 3 ఒకేసారి రన్ అవుతూ ఉంటుంది, రికార్డింగ్ ప్లస్ లైవ్ ప్లస్ ఫేస్బుక్ యూట్యూబ్ 2. అందుకని మేము దీంట్లో రికార్డ్ చేయము. దీని నుంచి మేము అక్కడ ఇంకో ల్యాప్టాప్ ఇందాక చూపించినట్టుగా ఆ ల్యాప్టాప్ కనెక్ట్ చేసేసుకొని దాంట్లో అనేది మేము రికార్డింగ్ అనేది చేస్తామండి. సో ఈ ల్యాప్టాప్ దేనికి యూజ్ చేస్తున్నామో చెప్పే కదండి, సాంగ్స్ ప్లస్ బైబుల్ వర్సెస్ 2 కలిపి ఈ ల్యాప్టాప్లోనే మేము యూజ్ చేస్తాము. సో ఈ ల్యాప్టాప్ ఎట్లాగా అంటే దీని నుంచి దీనికి ఎట్లా వెళ్తుందో నేను చూపించే కదండి. ఈ ల్యాప్టాప్కి ఈ యొక్క పీసీకి ఒకే వైఫై అనేది ఉండాలండి. ఇందాక నేను ఫోన్స్కి ఎట్లా సేమ్ వైఫై చూపించానో సేమ్ అదే విధంగా ఈ ల్యాప్టాప్లో వైఫై, ఈ పీసీలో వైఫై సేమ్ ఉండాలి. అట్లా ఉంటేనే మనకి ఈ ఓబిఎస్లో సాంగ్స్ కానీ బైబుల్ వర్సెస్ కానీ ఇవన్నీ డిస్ప్లే అవ్వడానికి అవకాశం. వేరే వైఫై కానీ యాడ్ అయితే డిస్ప్లే చేయడానికి వీలు పడదండి. అయితే దీంట్లో మేము వాడే సాంగ్స్ కొరకు వాడే సాఫ్ట్వేర్ వచ్చేసండి ఫ్రీ షో యాప్ అంటారండి. ఇది మీకు ఫ్రీ అనమాట, మనీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇట్లా ఫ్రీ షో అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే బైబుల్ వర్స్ ప్లస్ సాంగ్స్ 2 చూపించచ్చు. బట్ మేమైతే ఓన్లీ సాంగ్స్ వరకు చూపిస్తాము. బైబుల్ వర్స్కి ఇంకో యాప్ ఉంది, అది యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి ఫ్రీ షో యాప్ అండి. అండ్ దీని గురించి కూడా మీకు ఏదన్నా అంటే ఎట్లా వాడాలి, ఎట్లా ఏందన్నా దీన్ని ఎట్లా యూజ్ చేయాలని ఎవరికన్నా కావాలంటే నన్ను కామెంట్లో తెలియపరచండి. నేను దీని కొరకు కూడా ఒక సపరేట్గా వీడియో పెడతాను. ఎట్లా అంటే ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో మేము ఆల్రెడీ ఇక్కడ కొన్ని సాంగ్స్ సేవ్ చేసి పెట్టుకున్నామండి. సో ఇవి వచ్చేసి హోసన్న సాంగ్స్, అన్ని అక్షరాల మీద మేము ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు పాట పాడడానికి చూపించడానికి మొత్తం సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే మేము కొన్ని సాంగ్స్ ఆల్రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు అంటే జస్ట్ నార్మల్గా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఆనంద యాత్ర సాంగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా. సో దీని మీద ఫస్ట్ క్లిక్ చేసామంటే ఇది పోయేసి మనకి ఇక్కడ పీసీలో వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ సాంగ్ ఒకటి చూపిస్తున్నాను మీకు జస్ట్ శాంపుల్గా. ఇక్కడ వచ్చేసి ఆనంద యాత్ర సాంగ్ అనమాట. అదిగో ఇక్కడ నేను ఫస్ట్ దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోయింది సాంగ్. దీని నుంచి మనము దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అంటే ఓబిఎస్లో మీకు తెలుసు కదండి. సో చూడండి, సేమ్ టీవీలో కూడా మీకు కింద డిస్ప్లే అనే సాంగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే దీంట్లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ అనేది మీకు టీవీలో ప్లస్ బ్యాక్ సైడ్ ఉన్న ల్యాప్టాప్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మేము ఏం చేస్తామంటే ఈ ఫ్రీ షో యాప్ అనేది ఓన్లీ ఫర్ సాంగ్స్ పర్పస్ అనమాట. ఇంకా వాళ్ళు పాడే తగ్గట్టుగా దీన్ని మేము చేస్తూ ఉంటాము. ప్రజెంట్ నేను ఇంకో సాంగ్ చూద్దాము. ఇక్కడ ఆనందం నీలోనే సాంగ్ ఉంది. సో ఇక్కడ నేను సాంగ్ తగ్గట్టుగా మీకు ఇక్కడ డిస్ప్లే చూస్తాను, నేను పాడతాను, ఒకసారి చూడండి. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రారుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్ష్యార్థమై. సో ఈ విధంగా సాంగ్ తగ్గట్టుగా ఇక్కడ లిరిక్స్ అనేది మనము ఆపరేట్ చేసుకోవాలండి. అంటే పాడుతున్నప్పుడే మనకి వినిపిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనం ఇక్కడ ఇట్లాగా మనము పాటలు మార్చుకోవచ్చు. ఏమంటారు దీన్ని, పల్లవి చరణాలు అన్ని ఇట్లాగా ముందుగా సేవ్ చేసి పెట్టుకొని మనము ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటి ప్రెస్ చేస్తాను, అదే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ మారుతుంది. సో ఈ విధంగా మీకు ఈ ల్యాప్టాప్లో సాంగ్స్ కొరకు మేము వాడే యాప్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫ్రీ షో అండి. నెక్స్ట్ వచ్చేసి బైబుల్ వర్సెస్ కోసం మేము వాడేది వచ్చేసి బైబుల్ షో 5 అంటారండి. సో ఇదనమాట. ఇది కూడా మీకు ఫ్రీగానే మీకు ఉంటుంది సాఫ్ట్వేరు.
సో ఇదనమాట. దీంట్లో ఇది కూడా ఎట్లా వాడాలి, ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం నేను మీకు కావాలంటే మీకు ఇంకో వీడియో నేను చేసి పెడతాను. సో మీరు చూసారు కదండి, ఇది తెలుగు బైబుల్, తెలుగు, ఇంగ్లీష్ ప్లస్ హిందీ 3 వర్షన్స్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ప్రజెంట్ ఒక వాక్యం పెడుతున్నాను. ఇప్పుడు ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదండి, ఇది నొక్కగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదే డిస్ప్లే డైరెక్ట్గా మీకు దీంట్లో కనిపిస్తుంది. చూసారు కదండి, చూడండి, సేమ్ వాక్యం ఆదికాండము 15:1 అదే వాక్యము ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. అంటే సేమ్ వైఫై నెట్వర్క్ ఉండాలి సాంగ్స్కి ప్లస్ ఈ బైబుల్ వర్సెస్ కూడా ఒకే వైఫై నెట్వర్క్ ఉంటే దీంట్లో మనం ఏదైతే ఆపరేట్ చేస్తామో సాంగ్స్ కానీ బైబుల్ వర్స్ కానీ సేమ్ యాస్టీస్గా మీకు ఇక్కడ కూడా మీకు వస్తుంది. ఇంకోటి పెట్టి చూస్తాను చూడండి. ఇప్పుడు కీర్తనలు 111 అధ్యాయము చూడండి. ఇక్కడ సేమ్ యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేదను. ఇదే వాక్యం మీకు యాజ్ టీజ్గా ఇక్కడ కూడా కనిపిస్తుంది ఓబిఎస్లో. సో ఈ విధంగా మేము ఈ ల్యాప్టాప్ అనేది బైబిల్కి ప్లస్ సాంగ్స్ కొరకు వాడతాం అన్నమాట. సో ఈ విధంగా ఈ ల్యాప్టాప్ అనేది యూజింగ్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మేము ఈ లైవ్ సిస్టమ్ అనేది ఫోన్స్ ద్వారా ఈ ల్యాప్టాప్ ద్వారా అక్కడ ఉన్న ల్యాప్టాప్ రికార్డింగ్కి అండ్ టీవీ వచ్చేసి జనాలకి క్లియర్గా కనిపించడానికి ఏదైతే లైవ్ మేము చేస్తున్నామో లైవ్ చూపిస్తున్నామో అది లైవ్లో వెళ్తుంది. ప్లస్ జనాలకి కూడా ఇక్కడ టీవీలో మేము అంటే సెకండ్ మానిటర్ లెక్క దాన్ని మేము కన్వర్ట్ చేసేసి మేము ఇట్లా ఈ విధంగా లైవ్ని దాంట్లో డిస్ప్లే చేస్తా చూపిస్తాము. సో ఈ లైవ్ అన్నిటికీ మేము ఈ ఎక్విప్మెంట్స్ చూపించే కదండి. సో సౌండ్ పర్పస్ కోసం మేము ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫోకస్ రైట్. సో ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ సౌండ్ సిస్టమ్ వాటిలో మీకు చూపించాను ఆల్రెడీ ఇది ఎట్లా యూజ్ చేస్తాం అనేది. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు XLR కేబుల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సిపిన్ కేబుల్ ఒకటి ఉంటుంది. దీని నుంచి మేము డైరెక్ట్గా ఇక్కడ సిపియుకి బ్యాక్ సైడ్ USB కనెక్షన్ ఇస్తామండి. ఇచ్చినాక ఈ ఫోకస్ రైట్కి సంబంధించింది ఇక్కడ లైవ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇందాక చూపించే కదా సోర్సెస్ అని. సో ఇక్కడ మనం ప్లస్ బటన్ కొట్టగానే ఇక్కడ మనకి ఏంటంటే ఆడియో క్యాప్చర్ అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంటుంది. అది నొక్కగానే మనకి ఆల్రెడీ మేము కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో అదే ఇక్కడ చూపిస్తున్నాం. ఒకసారి మళ్ళీ KGM చర్చ్ మెయిన్ ఆడియోగా మేము నేమ్ ఇచ్చేసి వాడుతున్నాము. సో ఇక్కడ చూసారు కదండి, డబుల్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫోకస్ రేట్. అంటే మామూలుగా అయితే డిఫాల్ట్లో ఉంటుంది అది. సో మనం ఏం చేయాలంటే అక్కడ ప్రెస్ చేస్తే మనం ఏదైతే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నామో ఈ ఫోకస్ రేట్ ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన నేమ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే వెంటనే దాన్ని క్లిక్ చేసేసి ఓకే చేస్తాము. అయితే ఎట్లా సౌండ్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి మిక్సరు. ఈ మిక్సర్లో ఉన్న సౌండ్ని మేము ఇక్కడ ఆరెంజ్ కలర్గా కనిపిస్తుంది కదండి, ఆ వైర్నే మేము లాంగ్ వైర్కి తీసుకొని డైరెక్ట్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోకస్ రైట్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, అది చూడండి ఒకసారి. ఈ ఆరెంజ్ వైర్ మేము ఈ ఫోకస్ రైట్ ఇది సౌండ్ కార్డ్ అంటారంట దీనికి బ్యాక్ సైడ్ మేము కనెక్ట్ చేస్తాము. సో ఆ మిక్సర్లో వచ్చే సౌండ్స్ ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఈ సౌండ్ కార్డులో అనేది వస్తుందండి. ఈ సౌండ్ కార్డ్ నుంచి మీకు ఈ పీసీలోకి అనేది వెళ్తుంది. సో దీంట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, మనం ఇది అయితే ప్రజెంట్ ఇది ఐ బటన్ అంటే కంటి ఆకారంలో ఏదైతే ఉందో అది ఆఫ్లో ఉందని అడ్డగీత ఉంది కాబట్టి అది ఆఫ్లో ఉందని అర్థము. దాని మీద క్లిక్ చేసామనుకోండి అది మనకి ఇట్లా ట్రాన్సిషన్ చేయగానే మనం అక్కడ సౌండ్ పెట్టామంటే దాని తగ్గట్టుగా ఇక్కడ కూడా మీకు సౌండింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఆడియో అయితే మేము ఇట్లా కనెక్ట్ చేసుకుంటాము. అండ్ లైవ్ అయితే మీకు ఓవరాల్గా నేను మ్యాక్సిమం చెప్పినట్టే అర్థము. ఎందుకంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో తెలియపరచండి. అండ్ ఈ ల్యాప్టాప్ది ఎట్లా వాడాలన్నా ఎట్లా సెటప్ చేసుకోవాలనేది కూడా మీకు ఇన్ కేస్ మీకు ఎవరికన్నా తెలియకపోతే కామెంట్లో తెలియపరచండి, నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇదండి మా చర్చ్లో మేము ఇచ్చే లైవ్ స్ట్రీమ్ ఎక్విప్మెంట్స్ యొక్క మొత్తము ఎట్లా వాడుతున్నామో, ఎట్లా సెటప్ చేస్తున్నామో, ఎట్లా మేము దాన్ని యూస్ చేస్తున్నాం అనేది నేను మీకు ప్రతిదీ వీడియోలో చూపించాను.
చూశారు కదండి. సో మా యొక్క చర్చ్ యొక్క కనెక్షన్స్ మేము ఏ విధంగా అయితే లైవ్ స్ట్రీమింగ్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడుతున్నామో, ఎట్లా కనెక్ట్ చేసుకొని ఎట్లా చూపిస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఈ వీడియోలో మీకు తెలియపరిచాను. ఇంకేదైనా డౌట్స్ మీకు వస్తే కామెంట్లో తెలియపరచండి. నేను డ్యామ్ షూర్గా వాటి గురించి నేను వీడియోస్ పక్కగా చేస్తాను మీకోసము. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అన్న స్మాల్ చర్చెస్లో లైవ్ ఇవ్వాలంటే ఎట్లా అన్న, ఫోన్ ద్వారా ఇవ్వాలి, ప్లస్ ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలన్నా, మరి దాని గురించి ఎట్లా అని చాలామంది అడిగారు. దాని కొరకు కూడా త్వరలో ఒక వీడియో రాబోతుంది మీ ముందుకి. ఒక ప్రోడక్ట్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో దాని ద్వారా చిన్న చర్చెస్ అయినా సరే, ఎంత చిన్న చర్చ్ అయినా సరే, ఒక యాంప్లిఫైర్ ఉంటే చాలండి. ఆ యాంప్లిఫైర్ ద్వారా ఎట్లాగా ఏ మొబైల్ అయినా సరే ఎట్లా లైవ్ క్వాలిటీ ఆడియో రికార్డింగ్, వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ఎట్లా అనేది ఈజీగా నేను దాని గురించి కూడా త్వరలో ఒక వీడియో చేయబోతున్నాను. దానికోసం కూడా మీరు వేచి ఉంచండి. సో ఈ లైవ్ సెటప్ మాది, లైవ్ కనెక్షన్స్ మేము ఎట్లా ఇచ్చామనేది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ, బట్ అందరికి ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. సో అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా ఇట్లాంటివి రాబోయే రోజుల్లో మేము అనేక వీడియోస్ తోటి మీకున్న ప్రతి డౌట్స్ మేము క్లియర్ చేయాలనుకుంటున్నాము. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉంచండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.